ఎమ్మెల్యేగా ఎన్నిసార్లు గెలిచినా ఈ తృప్తి రాదని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వెల్లడించారు. డీజేఆర్ ట్రస్ట్ ద్వారా 100 మంది పేద విద్యార్థుల చదువు బాధ్యతను తన కుటుంబ సభ్యులు తీసుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యే పై విధంగా వ్యాఖ్యానించారు. ఒంగోలులోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో డీజేఆర్ టాలెంట్ టెస్ట్ ద్వారా ఎంపికైన 100 మంది పేద విద్యార్థులకు ఒంగోలులోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో స్కాలర్షిప్ సర్టిఫికేట్లు, స్కూల్ బ్యాగులు, బూట్లు, యూనిఫామ్లను ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నాగసత్యలత, డైరెక్టర్లు అనీషలక్ష్మి, తనుజలక్ష్మి చేతుల మీదుగా ఎమ్మెల్యే దామచర్ల అందజేశారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. డీజేఆర్ ట్రస్ట్ ద్వారా 50 మంది విద్యార్థులను 6 నుండి 10వ తరగతి వరకు ఉచితంగా చదివించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని 100 మందిని చదివించాలని నిర్ణయించినట్లు చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకున్న విధంగా వారిని ప్రైవేట్ పాఠశాలలో చదివించే బాధ్యత డీజేఆర్ ట్రస్ట్ తీసుకుందన్నారు. 100 మంది విద్యార్థులను మొదటి సంవత్సరం 29,60,000 రూపాయలను ట్రస్ట్ అందిస్తున్నట్లు చెప్పారు. 10వ తరగతి వరకు ప్రతి ఏటా 100 మంది చొప్పున చదివించడం జరుగుతుందన్నారు. దాదాపు 1,50,00,000 వరకు ఖర్చు అవుతుందని, ఇదంతా డీజేఆర్ ట్రస్ట్ భరిస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా టాలెంట్ ఉన్న పేద విద్యార్థులను ట్రస్ట్ ద్వారా చదివిస్తున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటూ దామచర్ల కోరారు. ప్రతిరోజు సాయంత్రం 1 గంట పిల్లల కోసం కేటాయించి వారు పాఠశాలలో ఏం చెప్పారు, ఎలా చదువుతున్నారంటూ గమనిస్తూ ఉంటే వారు మంచి స్థానాల్లో నిలిచి సమాజానికి మంచి పౌరులుగా ఉపయోగపడతారంటూ తెలిపారు. మీ పిల్లల భవిష్యత్తుకు నా వంతు పూర్తి సహకారం అందిస్తానంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. డీజేఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నాగసత్యలత మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ట్రస్ట్ ద్వారా ఎంపికైన 100 మంది విద్యార్థుల చదువును తాము కూడా పర్యవేక్షిస్తూ ఉంటామంటూ చెప్పారు. 70% తగ్గకుండా హాజరు, ప్రతి తరగతిలో 70% పైబడి మార్కులు రావాలి అన్నారు. మీరంతా చక్కగా చదువుకుంటూ మంచి పొజిషన్లో ఉండాలని నాగసత్యలత ఆకాంక్షించారు. డీజేఆర్ ట్రస్ట్ డైరెక్టర్ అనీషలక్ష్మి మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు మంచి బాటలు వేరున్నట్లు చెప్పారు. టాలెంట్ టెస్ట్ ద్వారా ఎంపికైన మీరంతా చక్కగా చదువుకుంటూ మంచి ఉన్నత స్థానాల్లో ఉండాలంటూ ఆకాంక్షించారు. డీజేఆర్ ట్రస్ట్ డైరెక్టర్ తనుజలక్ష్మి మాట్లాడుతూ డీజేఆర్ ట్రస్ట్ ద్వారా ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. మీరంతా భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉండాలంటూ కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీహర్షిని విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్, అపుస్మా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజేఆర్ ట్రస్ట్కు గోరంట్ల రవికుమార్ ₹1,00,000, మాంటేశ్వరి ప్రకాష్ ₹1,00,000 చెక్కును ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు దంపతులకు అందజేశారు. Next, Swarna Dilisha from Pace. Next, Jessica Rani from Pace School. Jessica. Next goes to Hemant. Sheikh Diagos. Sheikh Diagos. Sai Kusumatri. సర్టిఫికేట్ అలానే బుక్స్ తీసుకోవడం జరుగుతుంది. దిలీషా, మా దిలీషా. వెలుగు నింపబోతోంది. తర్వాత అపెక్స్ శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏ పార్టీ ఎవరు ఏంటి అనేది చూడట్లేదు, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇందాక ఒక ఫస్ట్ వచ్చి మాట్లాడిన అతనైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది ఆ పాప, వాళ్ళ పాప. ఇందాక మన వాళ్ళు చెప్తున్నారు 95% వచ్చింది ఆ అమ్మాయికి. ఈరోజు ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ వచ్చింది.
ఇంకా మిగతా వాళ్ళంతా చూసుకుంటే ఈరోజు 66 మంది ఆడపిల్లలు ఈ 100 మందిలో, 34 మంది మగపిల్లలు. అంటే ఆడపిల్లలు ఏ విధంగా ఉన్నారనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు కూడా పాత రోజుల్లో ఉండేది ఆడపిల్లలు ఏం చదివిద్దాం, పెళ్లి చేసి పంపిద్దాం అని చెప్పి. ఈరోజు ఆడపిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు, ఆడపిల్లల పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి మనం గమనించుకోవాల్సిన విషయం. ఈరోజు చిన్నమ్మాయి అయితే అట్లాంటాలో చదువుతుంది యుఎస్లో. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మాకు తానా ఉండేటప్పుడు లాస్ట్ టైం తానా మీటింగ్లు ఉండేటప్పుడు మాకు అప్పుడు ఇన్విటేషన్ పంపించారు. మనం అంత దూరం 24 గంటలు నేను ట్రావెల్ ఏం చేద్దామని చెప్పేసి అప్పుడు నేను వీసా కూడా అప్లై చేయాలి. మాకు వీసా లేదు, ఏమో కాలేజ్ జాయిన్ అవ్వాలి. మేము యూకే దాకా వెళ్ళాము. యూకే నుంచి అట్లాంటాకి ఒకతే వెళ్ళి ఎయిర్పోర్ట్ వరల్డ్లో బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ అట్లాంటా. అలాంటిది ఎయిర్పోర్ట్లో దిగి మళ్ళీ మెట్రో ట్రైన్లో మళ్ళీ వెళ్ళాలి లగేజ్కి. అలాంటి పరిస్థితుల్లో పోయి కాలేజీకి ఒకటే పోయేసి చేరి ఈరోజు 3 years కంప్లీట్ చేసింది, ఇంకా 1 year ఉంది. కాబట్టి ఒక మోటివేట్ ఉండాలని చెప్పేసి ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా. అనీషా వచ్చేసి యూకేలో బీబీఏ చేసింది. ఆమె కూడా ఆ రోజు ఒకటే పోయింది, చేసుకుంటా వచ్చింది. మేము పోయి 1 వారం ఉండేసి మధ్యలో పోయేసి వచ్చాము. కాబట్టి ఆడపిల్లలు కూడా ఈరోజు ఎక్కడికైనా పోయి ఎక్కడైనా కూడా సాధించే దాంట్లో ముందున్నారనేది ఇది ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. ఈరోజు ఆడపిల్లలు 66 మంది 90%, 93%, 95% వరకు తెచ్చుకోగలిగారంటే, వాళ్ళని మంచిగా చదివించారంటే వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు చాలామంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు, అదేవిధంగా టీ బంక్స్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఈరోజు ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. లాస్ట్కి ఇస్త్రీ మాకు ఐరన్ చేసే ఇస్త్రీ అతను వాళ్ళ పిల్లలకు కూడా దీంట్లో ఈ 100 మెంబర్స్లో ఆయన కూడా సెలెక్ట్ అయ్యారు. ఇలాంటి వాళ్ళంతా కూడా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనం సహాయం చేయడానికే ఈరోజు ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే డబ్బులుండి చదివే వాళ్ళు ఎట్లా ఇస్తారు, డబ్బులు పెడతారు, అన్నీ జరుగుతుంది. పూర్తిగా డబ్బు లేకుండా చదివించలేము, లేదా గవర్నమెంట్ స్కూల్కి పంపిద్దాము, ప్రైవేట్ స్కూల్లో ఎక్కువ అడుగుతున్నారు. ఈరోజు 35,000 అవుతుంది ఒక్కొక్కరికి సంవత్సరానికి, అంత కట్టలేము అనే పరిస్థితి ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసి మంచి పిల్లలని ఈరోజు టాలెంట్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేసి పెట్టాం. కాబట్టి ఎమోషన్ అవ్వకుండా మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ సమాజానికి మీ కుటుంబానికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మంచి మార్గదర్శకులు అవుతారని చెప్పి మరోసారి తెలియజేస్తూ, పార్టీలు ఇవన్నీ అనేది మాత్రం మేము దీంట్లో టాలెంట్ టెస్ట్ కూడా ఆర్గనైజ్ చేసింది ఆ రోజు ఇందాక మన మురళీ గారు వీళ్ళు చేశారు. దానికి మన హర్షిని రవి వాళ్ళు వీళ్ళంతా కూడా కలిసి టాలెంట్ టెస్ట్ పెట్టారు. ఎవరు వచ్చినా కూడా వాళ్ళని పర్సంటేజ్ ప్రకారంగా సెలెక్ట్ చేశారు తప్పితే దాన్ని మళ్ళీ రికమెండేషన్లు ఇవన్నీ కూడా జరగదు. కాబట్టి దాన్ని ఒక సిస్టమ్, ఒక పద్ధతిలో ఈ ట్రస్ట్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నామని చెప్పి కూడా మీకు మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. మాట ఏంటంటే, మనం ఆ రోజు టాలెంట్ టెస్ట్ పెట్టిన తర్వాత ఎప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ అయిందో నాకు 4 ఎమ్మెల్యేలు ఫోన్ చేశారు. ఎట్లా కండక్ట్ చేశారు, దీని ఆర్గనైజేషన్ ఎట్లా, ఏం చేద్దాం, మేము కూడా కొంత చేస్తే బాగుంటుందేమో అని చెప్పి 4 నియోజకవర్గం 4 ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ఫోన్ చేశారు. కాబట్టి ఎక్కువ మంది ఇట్లాగా మోటివేట్ అయ్యి ఇంకో 10 మందికి సహాయపడతా ఉంటే బాగుంటుంది అనేది దాన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి చెప్పడం జరిగింది. బుక్స్, అదేవిధంగా షూస్ అన్నీ కూడా మన ట్రస్ట్ ద్వారా మీకు అంతా కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈరోజు ఇక్కడ మేము ఒక 100 మంది పిల్లలకి టాలెంట్ టెస్ట్ ద్వారా 6th గ్రేడ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఈరోజు స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోజుల్లో చదివే మెయిన్ కాబట్టి, అంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. 6th to 10th మెయిన్ వాళ్ళకి పిల్లలు కాబట్టి ఆ 6th to 10th చదివిద్దామని చెప్పి డిసైడ్ చేసుకున్నాం అంతా డీజే ట్రస్ట్ తరపున. దానికి దామచల జనార్దన్ గారు కూడా మా అందరికీ సపోర్ట్ చేసి అంతాను మేము అడిగిన వెంటనే చేయండి, తప్పకుండా 100 మంది చదివిద్దామని చెప్పి సహసహకారాలు ఇచ్చారు. అందరికి కూడా టాలెంట్ టెస్ట్ పెట్టి మేము సెలెక్ట్ చేస్తున్నాం 100 మంది పిల్లల్ని కూడా అంతానండి. అబోవ్ 80% వచ్చిన వాళ్ళందరినీ కూడా, పేద విద్యార్థులందరినీ, ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళందరినీ కూడా ఈ రోజు నుంచి చదివిస్తూ ఉన్నాం 100 మందికి. ఎవరీ ఇయర్ ఇలాగే ఒక 5 years 10th అయ్యే వరకు
తీసుకొని ఒక 500 స్టూడెంట్స్ అవుతూ ఉంటారు ఎప్పుడు కూడాను. ఈ 500 స్టూడెంట్స్ లైఫ్ లాంగ్ చదివించాలని అంటే మీ ట్రస్ట్ యాక్టివిటీ మా లైఫ్ లాంగ్ చేయాలని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాము. దీనికి సపోర్ట్ చేసిన అందరికీ కూడా ఇక్కడ ఒంగోలులో అవ్వనివ్వండి, మాకు హర్షి రవి గారు కానీ, ఇలా అజయ్ కానీ, ఇంకా స్కూల్స్ కరెస్పాండెంట్లు కానీ, స్కూల్స్ కానీ అంతా కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాయి ఈ విషయంలో అంతాను. మంచి కార్యక్రమానికి అందరూ చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందరికీ థ్యాంక్స్ అండి, మీ అందరి ద్వారా చెప్తూ ఉన్నాము. ఈ టెక్స్ట్ యాక్టివిటీస్ ఇలాగే కొనసాగుతాయని చెప్తున్నాం. థ్యాంక్ యూ. అంటే స్టూడెంట్స్ ఇలాగా ఏదైనా సంక్షేమ కార్యక్రమం ఏమైనా ప్రాబ్లం, లాస్ట్ టైం కూడా జనార్దన్ గారు ఇప్పుడు అక్కడ విజయవాడ వరదలప్పుడు అంతా ట్రస్ట్ ద్వారా అందరికీ సరుకులు అన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇలా ఏదైనా సరే ఏమైనా ఉన్నా సరే స్టేట్ వైడ్ ట్రస్ట్ ద్వారా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, ఇలా వరదలప్పుడు ఇలాంటి ఏమైనా సహాయ సహకారాలు ఉన్నప్పుడు డెఫినెట్గా ట్రస్ట్ ద్వారా మేము సహాయం చేస్తాం. డీజేఆర్ ట్రస్ట్ ఎప్పుడు కూడా మాకు ఏ విధంగా తోచితే అలాగా సేవలు చేయడానికి ముందుగా ఉంటాం. దానిలో ఒక కార్యక్రమమే ఈ స్కాలర్షిప్స్ కూడా. ఈ కార్యక్రమం ఇవాళ ఇంత సక్సెస్ అయిందంటే దీనికి తప్పకుండా స్కూల్స్ అలాగే పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా వరకు ఉంది. సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. మీరు తప్పకుండా బాగా సెలెక్ట్ అయ్యారంటే ఇంతమంది స్టూడెంట్స్లో తప్పకుండా ఆల్రెడీ చాలా కష్టపడి చదువుకుంటూ ఉంటారు. ఇవాళ సెలెక్ట్ అయినందువల్ల మీరు ఇది ఏ విధంగా డివేట్ అవ్వకుండా తప్పకుండా ఇంకా కష్టపడి ఇంకా మంచి పొజిషన్స్కి వెళ్ళి అందరూ బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.